విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. వైష్ణవ సాంప్రదాయాల్ని పాటించే వారికి ధనుర్మాసం అత్యంత పవిత్రమైన ముఖ్యమైన మాసం. ఈ మాసమంతా శ్రీమన్నారాయణుని సంకీర్తన ఆరాధన చేస్తూ ఉండాలి అంటారు. వైష్ణవులకు 12 అంటే 12 మంది ఆళ్వార్లు దైవ సమానులు గురువులు. వారంతా శ్రీమన్నారాయణ ఆయుధాల ఆభరణాల శక్తుల ద్వారా ఉద్భవించారు. ద్వాపర యుగాంతంలో వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడు తన ఆయుధాల ఆభరణాల శక్తులను పిలిచి, కొద్ది రోజుల్లో కలియుగం ప్రారంభం కాబోతున్నది, ప్రజల్లో నాస్తికత క్రూరత్వం తొలగించి వాళ్ళు ఉద్ధరింపబడేటట్లు చేయవలసిన అవసరం ఉంది, అందుకు మీ సహకారం కావాలి అనగానే, స్వామి అయితే అనుజ్ఞ ఇవ్వండి, మేము దుష్ట సంహారం చేసి వస్తాం అన్నాయి. స్వామి నవ్వి, అలా చేస్తే కలియుగంలో ఒక్క మానవుడు మిగలడు, ప్రతి వారిలోనూ ఏవో దుర్గుణాలు ఉంటూనే ఉంటాయి, మీరు వారిలోని నాస్తికత్వాన్ని దుర్గుణాలను నివారిస్తే చాలు. దీనికోసం మీరు భూమిపై మీ అంశాలతో జన్మించి భక్తిపరమైన కీర్తనలను రచించి వాటి ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్ధరింపబడేలాగా చేయాలి అనగానే సరేనని నమస్కరించి మొదట పాంచజన్యం అనే నారాయణుని శంఖం, కౌమోదికి అనే గద, నందకం అనే ఖడ్గం, అవే అంశాలుగా 3 ఆళ్వార్లు 3 ప్రదేశాల్లో జన్మించారు. వీరిలో మొదటివారు పొయ్గై ఆళ్వారు. ఈయన్ను సర్వయోగిగా పిలుస్తారు. ఈయన కాంచీపురంలోని యథోక్తకారిగా పిలువబడే ఆలయ పుష్కరిణిలో తామర పుష్పంలో జన్మించారు. అందుకే సరస్సులో జన్మించిందనే అర్థంతో పొయ్గై ఆళ్వారుగా పిలువబడ్డారు. ఈయన శ్రీమన్నారాయణుని పాంచజన్య శంఖం యొక్క అవతారం. పూదత్తాళ్వారు 2వ వారు. ఈయన భక్తియోగిగా పిలువబడ్డారు. ఈయన పొయ్గై ఆళ్వారు జన్మించిన మరుసటి రోజు కౌమోదికి గదాంశతో మహాబలిపురం దగ్గర గల స్థలసేన పెరుమాళ్ ఆలయం పక్కన సన్నజాజి పొదలో జన్మించారు. అందుకే వీరిని పూదత్తాళ్వారుగా పిలుస్తారు. పుట్టినప్పటి నుండి నారాయణుని స్మరణతో వేరే లోకంలో ఉన్నట్టుగా ఉండేవారు. అందుకనే వీరిని భక్తయోగిగా పిలిచేవారు. 3వ వారు పేయాళ్వార్. ఈయన పూదత్తాళ్వారు జన్మించిన మరుసటి రోజు జన్మించారు. చెన్నైలో మైలాపూర్ సమీపంలో కపాలీశ్వర స్వామి అనే ప్రసిద్ధ ఆలయం పక్కనే ఉన్న మాధవ పెరుమాళ్ ఆలయం దగ్గరలో ఉన్న మణికైరవం అనే బావిలో జన్మించారు. వీరు స్వామివారి నందకం అనే ఖడ్గం వంశ. చిన్నప్పటి నుంచి భగవద్ ధ్యానంలో ఉండడం వల్ల పిచ్చివానిగా భావించి పేయాళ్వార్ అన్నారు. ఈయన గురువు విశ్వక్సేనుల అంశగా వచ్చిన నమ్మాళ్వార్. ఈ మొదటి 3 ఆళ్వార్లను కలిపి మొదలాళ్వార్లు అని అంటారు. వీరికి తల్లిదండ్రులు లేరు, అంటే అయోనిజులు, వారికి వారే ఉద్భవించిన వారు. వీరి 3కి విశ్వక్సేనుల వారు దిగివచ్చి పంచ సంస్కారాలను చేశారు. వీళ్ళను స్వామి భూలోకానికి పంపింది జనులలో భక్తిని పెంపొందించడానికి. కానీ వాళ్ళు మనసు భగవంతునిపైనే ఉంచి లోకాన్ని మరిచేవారు. వీరి చేత భక్తి కీర్తనలు రచింపచేయడానికి, ప్రజలను ఉద్ధరించడానికి స్వామివారు ఒక అద్భుత సంఘటనను కల్పించారు. తిరుక్కోవలూరులో ఓ చీకటి రాత్రి బాగా వర్షం పడుతుంది. ఓ ఇంటి వైపుగా వచ్చి పొయ్గై ఆళ్వారు ఆ ఇంటి యజమానితో, ఈ రాత్రి తలదాచుకోవడానికి చోటు ఇవ్వగలరా అని అడుగుతారు. ఆయన సరేనని అరుగుపైన చోటు చూపిస్తారు. కొంతసేపటికి పూదత్తాళ్వారు కూడా వచ్చి వర్షంలో తడవకుండా తలదాచుకోవడానికి చోటు కావాలని అడుగుతారు. ఆ ఇంటి యజమాని, ఆ అరుగుపై ఒకరైతే పడుకోవచ్చు, కానీ 2 అయితే కూర్చోవలసి వస్తుంది అంటారు. అలాగేనని 2 సర్దుకుని కూర్చొని శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మరికొంతసేపటికి పేయాళ్వారు కూడా వచ్చి చోటు కావాలని అడుగుతారు. యజమాని, ఈ అరుగుపై 3 అయితే నిల్చోవాలి అంటారు. అలాగేనని 3 సర్దుకుని నిలబడి భగవంతుని ధ్యానంలో మునిగిపోతారు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి, అయ్యా, వర్షానికి తట్టుకోలేకపోతున్నాను, కాస్త చోటు ఇస్తారా అని అడుగుతారు. అక్కడ 4కి చోటు ఉండదు కనుక ఆళ్వార్లు 3 ఎవరికి వారే తాను బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తికి చోటు ఇద్దామని అందరూ బయటికి వస్తారు. అతన్ని లోపలికి వెళ్ళమని చెప్తారు. అప్పుడు స్వామివారి భక్తికి నిస్వార్థ చింతనకు మెచ్చి తన త్రివిక్రమ స్వరూపంతో దర్శనమిస్తారు. అప్పుడు ఆ 3 ఒక్కొక్కరు 100 పాసురాలతో, అంటే 3 కలిసి 300 పాసురాలతో స్వామిని కీర్తిస్తారు. ఇదంతా తిరుక్కోవలూరులో ఉన్న వామన అవతార ఆలయంలో జరిగింది. ఆ తర్వాత వారు ఆ కీర్తనలను ప్రజల్లో బోధించి చివరకు స్వామిలో లీనమవుతారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.